సహజంగా మనం ఏమనుకుంటాం, సోషల్ మీడియా అంటే అదొక ఫ్రివిలస్ మీడియా, అదొక ఎంటర్టైన్మెంట్ మీడియా. అది వినోదానికి మాత్రమే పనికొస్తుంది. టైం వేస్ట్ చేయడానికే పనికొస్తుంది. దీని రీల్స్ చూసుకుంటూ కూర్చుంటే ఆ ఫ్రివిలస్ కంటెంట్ ఆఖరికి ఆలోచించే శక్తినే లేకుండా చేస్తుంది. దీనివల్ల బ్రెయిన్ రాట్ లాంటి సమస్యలు వస్తాయి. ఇదంతా ఇప్పటి వరకు సోషల్ మీడియా గురించి సమాజంలో ముఖ్యంగా పెద్దవాళ్ళు భావించేది. ఇది తప్పని కాదు, కానీ టెక్నాలజీకి ఉండేటువంటి ద్వంద్వ స్వభావాన్ని ఇది తెలియజేస్తుంది. టెక్నాలజీకి ఉండే డ్యూయల్ క్యారెక్టర్ను తెలియజేస్తుంది. ఇవాళ మరొకసారి రుజువైంది, ఇదే సోషల్ మీడియా ప్రజల్లో చైతన్యం నింపగలుగుతుందని, ఇదే డిజిటల్ మీడియా ప్రజల్ని ఆలోచింపచేస్తుంది, ఆఖరికి ప్రజల్ని సమీకరిస్తుంది కూడా. మీకు తెలుసు, ఎంటైర్ నేషనల్ ప్రధాన స్రవంతి మెయిన్ స్ట్రీమ్ నేషనల్ మీడియా మొత్తం ఇన్విజిబిలైజ్ చేసింది. అంటే ఈ మూమెంటు జరగనట్లుగా నటించింది. ఆఖరికి ఇక తప్పనిసరి కవర్ చేసేటప్పుడు కూడా దాన్ని డెమనైజ్ చేయడానికి, దాన్ని తప్పుపట్టడానికే ప్రయత్నించింది. నెగటివ్గా పోట్రే చేసేటువంటి ప్రయత్నం చేసింది, డిస్మిస్ చేసే ప్రయత్నం చేసింది. చివరకు ఈ ఉద్యమం విజయం సాధించిన తర్వాత కూడా గ్లోబల్గా ఇండియన్ మీడియా, గోధీ మీడియా వైఖరి మారలేదు. రెండవది, యూత్ పట్ల ఇప్పటిదాకా మనకున్న అవగాహన. మీరు కాస్త నా ఏజ్, నాకన్నా చిన్న వయసులో వాళ్ళు అడగండి. మా కాలంలో యువత వియత్నాం వార్పై స్పందించేవారు, ఇంటర్నేషనల్ కాజెస్కు స్పందించేవారు, ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడారు. ఈ కాలం యువతకి ఏమీ సంబంధం లేదు. వీళ్ళంతా సినిమా హీరోల వెనకాల తిరుగుతుంటారు. ఏమనంటే రీల్స్ చూసుకుంటూ కాలక్షేపం చేస్తారు. గంటలు ఫేస్బుక్లో తొంగి చూసే ఉంటారు, యూట్యూబ్కు అతుక్కుపోయి ఉంటారు, ఇన్స్టాగ్రామ్ విడవరు. అసలు వీరికి ప్రపంచంతో సంబంధం లేదు, పక్కవాడితో కూడా సంబంధం లేదు, సోషలైజ్ కావడం లేదు. అసలు వీరికి దేన్ని పట్టించుకోరు అని యొక్క భావన ఉంటుంది. కానీ ఇదే యువత చైతన్యవంతమైన మార్పులకు నాంది పలకగలరని మరోసారి రుజువు చేసింది. చరిత్రలో మీరు అనేక యువత ఉద్యమాలను చూడండి. అన్కాంప్రమైజింగ్ స్ట్రగుల్స్ జెన్జీకి అలవాటు. సో ఈ జనరేషన్కు ఉండేటువంటి స్వభావాన్ని మరొక్కసారి ఈ ఢిల్లీ గడ్డపైన నిరూపితమైంది. ఇక మూడవది, సాధారణంగా రైతుల ఇష్యూస్ ఎజెండాలోకి వస్తాయి. ఎందుకంటే వారు లక్షల సంఖ్యలో ఉంటారు. వాళ్ళంతా ప్రభుత్వాల ఓటర్లు కనుక. ఉద్యోగులు, కార్మికుల ఇష్యూస్ ముందుకు వస్తాయి. ఎందుకంటే వారు ఆర్గనైజ్డ్ గ్రూప్స్ కనుక, వాళ్ళ ట్రేడ్ యూనియన్లు ఉంటాయి కనుక, వారికి సంఘాలు ఉంటాయి కనుక, వాళ్ళు ప్రెషర్ గ్రూప్గా పనిచేయగలుగుతారు. ఇలా సమాజంలో సామాజిక వర్గాలు, కులాలు, మతాలు ఓటు బ్యాంకులుగా ఉపయోగపడతాయి కనుక వారు తమ ఎజెండాలను ప్రభుత్వం ముందు పెట్టగలుగుతారు, ప్రభుత్వాన్ని ప్రభావితం చేయగలుగుతారు. కానీ అన్ఫార్చునేట్లీ విద్యారంగం అనేది పొలిటికల్ ఎజెండాలోకి రాకుండా పోతుంది. కారణం ఆ విద్యార్థులు ఓటర్లకు కారణం, లేదా ఆ ఓటర్లు అయినా కూడా వారు యంగ్ ఓటర్స్, న్యూ ఓటర్స్ కనుక వారికి అవగాహన ఉండదనో, కారణాలు ఏదైనా కానివ్వండి, ఎడ్యుకేషన్ హ్యాస్ రియర్లీ బికమ్ ఎ పొలిటికల్ ఇష్యూ. సో దీనికి ఇవాళ నీట్ లీక్ కేవలం ఇది పేపర్ లీక్ కాదు. పేపర్ లీక్ చాలా జరిగాయి. మరి ప్రతి పేపర్ లీక్ ఇంత పెద్ద ఉద్యమంగా సాగలేదు కదా. ఇవాళ పేపర్ లీక్తో మొదలైనప్పటికీ ఇది విస్తృతంగా మన విద్యారంగంలో ఉన్నటువంటి కమర్షియలైజేషన్ను, సెంట్రలైజేషన్ను, మాఫియా ధోరణులను, మీకు కమ్యూనలైజేషను, ఇలాంటి అనేక ఇష్యూస్ను మన ముందు పెట్టింది. నాలుగవది, రాజకీయ పార్టీలకు, అత్యంత శక్తివంతమైన నాయకులకు, బలమైన రాజకీయ పార్టీలకు ఉండేటువంటి ఒక అభిప్రాయం ఏంటంటే, మేము ఏ ఉద్యమాన్నైనా అణచివేయగలం, ఏ ప్రశ్ననైనా మేము అంతం చేయగలం, ప్రశ్నించే ఎవరినైనా మేము ఎదుర్కోగలమని. తమకున్న ప్రభుత్వ యంత్రాంగం ద్వారా కావచ్చు, తమకున్న రాజకీయ సైన్యంతో కావచ్చు, ఇది సాధించగలం అనే నమ్మకంతో ఉంటారు. చాలా సందర్భాల్లో సాధిస్తూ కూడా ఉంటారు. ఇప్పుడు ఈ ఉద్యమంలో కూడా మీరు గమనించండి, ప్రభుత్వం వైపు నుంచి నిర్బంధాలను ప్రయోగించారు, పెల్లెట్ గన్లను వాడారు,
జాతీయ భద్రతా చట్టాన్ని ఇన్వోక్ చేశారు, పాస్పోర్ట్లు రాకుండా చేస్తామన్నారు, అడ్మిషన్లే క్యాన్సిల్ చేస్తామని బెదిరించారు. మీకు ఎన్ని చేసినా కూడా ఉద్యమాన్ని ఆపలేకపోయారు. ఐదవది, చాలా సందర్భాల్లో పోరాటాలపైన ప్రజలకు నమ్మకాలు పోతున్న కాలంలో మనం ఉన్నాం. నేను నా 40 ఏళ్ళ ప్రజా జీవితంలో అనేక ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నాను. ప్రతిసారి ఈ ప్రశ్న చాలామంది అడుగుతుంటారు. మనం పోరాడతాం సార్, కానీ ప్రభుత్వాలు వినవు, ప్రభుత్వాలు పట్టించుకోవు, రోజు రోజుకు ప్రభుత్వాలు ఇన్సెన్సిటివ్ అవుతున్నాయి, మన పోరాటాల వల్ల వాళ్ళ రాజకీయ గెలుపు ఓటములు డిసైడ్ అవ్వడం లేదు, వాళ్ళ ఎలక్షన్స్ టైంలో వాళ్ళ గ్రామర్ వాళ్ళకుంటోంది, డబ్బు, మందు, కులము ఇలాంటివి చూపెడుతున్నారు, అందువల్ల మనం ఎంత పోరాడినా వాళ్ళకు అవసరము లేదు సార్ అని అంటుంటారు. కానీ ఇది రుజువు చేసింది అది నిజము కాదు అని. ఇప్పటికైనా ప్రజా సమస్యలకు పరిష్కారం ప్రజా ఉద్యమాలే, ప్రజా పోరాటాలే తప్ప మరొకటి కాదు అని ఇది స్పష్టంగా రుజువు చేసింది మనకు.